మన గువ్వల బాలరాజు పార్టీ నుంచెళ్ళి రాజీనామా చేసి వెళ్ళిపోయినప్పుడు, తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని ఎట్లా వదిలిపెట్టిపోయారు అని మీరు ఒక ప్రశ్న లేవనెత్తారు. సో, అదే ప్రశ్న మీకేస్తే బీఎస్పీ కూడా మీకు తల్లి లాంటి పార్టీ గదా! సో, ఒకరిని విమర్శించేటప్పుడు మనల్ని కూడా ఇంకోరు విమర్శిస్తారని మీరెప్పుడైనా అనుకున్నారా? నేను బాలరాజు గారిని విమర్శించలేదు. ఫర్ యూర్ కైండ్ ఇన్ఫర్మేషన్. బాలరాజు గారిని ఏమన్నా అంటే, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా ఆయన నియోజకవర్గంలోనే దాడులు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు మీరు ఏ పార్టీలో అయితే 20 సంవత్సరాలుగా కొనసాగారో, ఏ పార్టీ ద్వారా అయితే మీరు ఎంపీగా పోటీ చేశారో, అదేవిధంగా ఏ పార్టీలో అయితే 2 సార్లు ఎమ్మెల్యేగా అయ్యారో, ఏ పార్టీలో అయితే విప్‌గా అయ్యారో, ఏ పార్టీ అయితే మీకు జిల్లా అధ్యక్షుడి పదవి ఇచ్చిందో, ఆ పార్టీ ఈరోజు ఇబ్బందులు అంటే మీ నియోజకవర్గంలో ఇబ్బందుల్లో ఉన్నది. మీ కార్యకర్తల మీద ఇష్టం వచ్చినట్టు కేసులు పెడతా ఉన్నారు. తర్వాత అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విపరీతంగా దౌర్జన్యాలు చేస్తూ ఉన్నది. ఆ టైంలో మీరు కార్యకర్తల వెంబడి ఉండాల్సింది బాలరాజు గారు అని మాత్రమే చెప్పినా కానీ